నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం నాయకులు అన్నారు. అభివృద్ధి మంత్రం జపిస్తూ నిరంతరం ప్రచార ఆర్భాటాలకు మాత్రమే పాలకులు పరిమితమయ్యారని విమర్శించారు. కుళాయిలలో మురికి నీరు సరఫరా అవుతుందని, ఒక్క వార్డులో కూడా తాగేందుకు సురక్షిత మంచినీరు సరఫరా కావడం లేదని అన్నారు. దోమలు స్వైర వివహారం చేస్తున్నాయని, అనేక మంది విష జ్వరాల బారిన పడి ఆరోగ్యాలు నాశనమై ప్రాణాలు కూడా కోల్పోయారని అన్నారు. నెల్లూరు నగర పాలకులకు పన్నుల వసూళ్లలో ఉన్న శ్రద్ధ, సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధి లేకపోవడం విచారకరమని అన్నారు. తక్షణమే తెల్ల రేషన్ కార్డు ద్వారా ఇచ్చిన కుళాయి కనెక్షన్లకు పన్ను రద్దు చేయాలని, ఇంటి పన్నుపై వడ్డీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలో 70% పైగా ప్రాంతాల్లో ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగిన పట్టాలు లేవని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అధికారంలో ఉన్నటువంటి పాలకులు మాత్రం అభివృద్ధి అభివృద్ధి అనేటటువంటి జపాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవంలోకి వెళ్తే మంచినీటి సరఫరా అనేటటువంటిది 28 వార్డుల్లో ఎక్కడా జరగడం లేదు. మరోవైపు వేల రూపాయలు కార్పొరేషన్ సిబ్బంది పన్నులు నోటీసుల ద్వారా కోర్టులు చెప్పి సచివాలయ సిబ్బందిని వీళ్ళందరినీ మోహరించి నోటీసులు, దౌర్జన్యాల పేరుతో నెల్లూరు సిటీలో ప్రజల మీద పన్నుల వసూళ్ల పేరుతో దౌర్జన్యాలు జరుగుతున్నాయి. దోమలు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. నెల్లూరు సిటీలో 70% పైగా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ పట్టాలనేవి లేవు. వెంకటేశ్వరపురం, జనార్దన్ రెడ్డి కాలనీ, ఎన్టీఆర్ నగరు, జాకిర్ హుస్సేన్ నగరు, కుసుమర్జనవాడ, రాయపర్జనవాడ, కామాటర్జనవాడ, అరుంధతిపాలెం, కపాటిపాలెం, ఇట్లా పేద, దళిత, సామాన్య, మధ్యతరగతి నివసించేటటువంటి ప్రాంతాల్లో 170% ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ పట్టాలు లేవు. పేరుకు మాత్రం మొన్ననే ఈ మధ్య నారాయణ గారు కూడా క్యాబినెట్లో తీర్మానం చేసాము, మేము అద్భుతమైన పట్టాలు భగత్ సింగ్ కాలనీకి సాధించాము. అక్కడ కూడా పొజిషన్ సర్టిఫికేట్లే ఇచ్చారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా నెల్లూరు సిటీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రిజిస్ట్రేషన్ పట్టాలు అనేటటువంటివి, రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగిన పట్టాలు కానీ అందిస్తే ఎంతో మేలు నెల్లూరు నగర ప్రజలకి అందుతుంది. ఈ విషయాన్ని పలు దఫాలు ఇప్పటికే డిమాండ్ చేసాం, అయినా కానీ పరిష్కారం కాలేదు. అదేవిధంగా డ్రగ్స్, గంజాయి ఇవి పేట్రేగిపోతూ ఉన్నాయి. ఈ మధ్యనే ఈ డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు వ్యతిరేకంగా గత 3 నెలల క్రితం ప్రాణత్యాగం చేసినటువంటి కామ్రేడ్ పెంచలయ్య ఇంకా ఆ ప్రాణత్యాగాన్ని ప్రజలందరూ మరవలేదు. అయినా పేరుకి నామమాత్రానికి పోలీసులు కూడా అత్యంత నామమాత్రంగా ప్రచార రూపంలో చర్యలు తీసుకుంటున్నారు తప్ప కింది స్థాయిలో డ్రగ్స్, గంజాయిని కోకట వేళ్లతో పెకిలించేదానికి అవసరమైనటువంటి చర్యలు ఈ రోజుకి చేపట్టలేదు. దీనికి అధికార పార్టీ రాజకీయ నాయకుల అండదండలు ఉండడం దీనికి ఒక కారణం. ఈ రకంగా నెల్లూరు నగరంలో ప్రజా సమస్యలు పరిష్కారం కాక ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సిపిఎం సిటీ కమిటీ ఆధ్వర్యంలో మార్చి 8 నుంచి 15వ తేదీ వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాపౌరు యాత్ర, సమస్యలపై సమరం అనే నినాదంతో ఈ పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఈ పాదయాత్రని జయప్రదం చేసేందుకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా 16వ తేదీ కార్పొరేషన్ కార్యాలయం వద్ద వేలాది మంది ప్రజలతో మహాధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం. ప్రభుత్వాన్ని మేము కోరేది, ఇప్పటికైనా నేల విడిచి సాము చేయొద్దు. అభివృద్ధి జపాలతో, ప్రచార ఆర్భాటాలతో సాధారణ సామాన్య ప్రజల సమస్యల్ని గాలి కొదిలేసి ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా ఇలా చేయడం అనేటటువంటి సరైనది కాదు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కారం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అలా కాని పక్షంలో ప్రజలతో ఆందోళన చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కామ్రేడ్ పెంచలయ్య ప్రాణత్యాగం ఈరోజు నెల్లూరు సిటీలోనే కాదు, నెల్లూరు జిల్లాలో, రాష్ట్రంలో సంచలనాత్మకమైంది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఈ రోజుకి డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు వ్యతిరేకంగా ప్రాణత్యాగం చేసిన పెంచలయ్య మృతి మీద స్పందించకపోవడం బాధాకరం, విచారకరం. ఈ రోజుకి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం వైపు నుంచి సహాయం అందల. ఆయన దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా చనిపోయారు కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కవర్ అయినందువల్ల ఆ నష్టపరిహారం మాత్రం ప్రస్తుతానికి మంజూరు చేస్తున్నారు తప్ప ప్రభుత్వం వైపు నుంచి ఎక్స్గ్రేషియా అనేటటువంటిది మంజూరు కాలేదు. అది కూడా పూర్తి స్థాయిలో లేదు. వారి కుటుంబ సభ్యులకు అవసరమైనటువంటి ఉద్యోగం ఇటువంటివి కూడా ఏ రకమైనటువంటి కల్పించలేదు. చర్యలు తీసుకుంటున్నాం, ఫైల్ రన్ అవుతుంది అనేటటువంటి చెప్తున్నారు. మేమంటున్నాం, ఫ్యాక్షన్ హత్యల్లో చచ్చిపోయిన వాళ్ళకి, లేకపోతే చిన్న గోడగూలి చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు 50 లక్షల రూపాయలు నష్టపరిహారాలు ఇస్తున్నారు. ఒక సమాజం కోసం, డ్రగ్స్ రహిత సమాజం కోసం కుటుంబాన్ని, ప్రాణాన్ని లెక్క చేయకుండా బిడ్డల సమక్షంలో ప్రాణాలు కోల్పోయినటువంటి అటువంటి అమరవీరుడికి ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం. మరొకటి, ఈ మధ్యకాలంలో ఈ కుళాయిల పేరుతో మేము ఒకటి అడుగుతున్నాం.
రెవెన్యూ కావాలనా లేకపోతే ప్రజలకి సేవను అందించాలనా? ఒక పక్క మంత్రి గారేమో ట్యాపులు తిప్పి మినరల్ వాటర్ ప్లాంట్లు కార్డు పెట్టి ₹2 వేస్తే వాటర్ క్యాన్లకు డబ్బులు పెట్టేటటువంటి ప్లాంట్లు ఓపెన్ చేస్తున్నారు. మరో పక్క ఏమో ₹1,000 నోటీసులు కార్పొరేషను మంచినీటి కుళాయిలకి నోటీసులు ఇస్తున్నారు. గతంలో ఈ రకమైనటువంటి బీపీఎల్ ట్యాపులు ఇవన్నీ ఉచితంగా ప్రభుత్వం ఇచ్చింది. కానీ కార్పొరేషన్లో మున్సిపల్ మంత్రి గారి ఇలాకాలో నీటి వ్యాపారం, సేవల వ్యాపారం, ప్రైవేటీకరణ, ప్రజలకు అందించేటటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ముక్కు పిండి డబ్బులు వసూలు చేసేటటువంటి ప్రయత్నాలని చేస్తూ ఉన్నారు. దాంతోపాటు పెన్షన్లు అనేటటువంటివి గత ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాలు, ఈ ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాలు, 4 ఏళ్ల నుంచి నూతన పెన్షన్ల మంజూరు లేదు. ఇలా అనేక సమస్యలు ఈ 8 రోజుల్లో నెల్లూరు సిటీలో అన్ని వార్డుల్లో తిరగబోతున్నాం, ప్రజల మధ్య ఉండబోతున్నాం. ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి పెద్ద ఎత్తున తీసుకువచ్చి ఈ ప్రజల అజెండాని, ప్రజా సమస్యల అజెండాని, ఈ ప్రజాపోరు యాత్ర ప్రజల అజెండాని ముందుకు తీసుకొచ్చేందుకు సిపిఎం ఈ పాదయాత్రలను చేపట్టింది. ప్రజలు, ప్రజా సంఘాలు అందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా మీడియా మిత్రులు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.